బ్రేకింగ్ న్యూస్. నార్సింగి డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఇద్దరు యువకులతో ఓ వివాహిత లవ్ ట్రాక్ నడిపిన నేపథ్యంలో ఒకరితో ఉండడాన్ని సహించని మరో వ్యక్తి ఇద్దరిని చంపినట్లుగా పోలీసులు ధృవీకరించారు. వివాహేతర సంబంధం వల్లే హత్యలు జరిగినట్లుగా చెబుతున్నారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బిందుగా నిర్ధారించారు. నానక్రామ్గూడలో నివాసం ఉంటున్న అంకిత్ హౌస్ కీపర్గా పనిచేస్తుండగా బిందు వనస్థలిపురంలో నివాసం ఉంటుంది. బిందుకు పెళ్లై 3 పిల్లలుండగా అంకిత్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంకిత్ ఒక్కడే కాకుండా మరో యువకుడితోనూ బిందు లవ్ ట్రాక్ నడిపినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, నార్సింగి డబుల్ మర్డర్ కేసులో మొత్తంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ జంట హత్యల కేసులో ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణంగా పోలీసులు ప్రస్తుతం ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్ కు వచ్చారు. ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చివరి దశలో ఉంది. అయితే వీళ్ళిద్దరిని చంపిన తర్వాత ఎవరైతే హంతకుడు ఉన్నారో అతనికి ఇంకెవరైనా సహకరించారనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ప్రత్యేకంగా 3 బృందాలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తున్నారు. డీటెయిల్ గా కాల్ డేటాతో పాటు సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ని సేకరించేందుకు అనేక దశలుగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. అంకిత్ కి సంబంధించినటువంటి స్నేహితులను, బంధువులతో పాటు అంకిత్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆయన ఆ పరిసర ప్రాంతాల వాళ్ళని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. బిందుకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బిందుకు సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా డీటెయిల్ గా పరిశీలిస్తున్నారు. చివరిగా ఆమె ఎవరితో మాట్లాడింది, ఇటువైపున నార్సింగి ఈ అనంత పద్మస్వామి గుట్టల్లో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి కాబట్టి ఈ ఏరియాకు వచ్చే ముందు చివరిగా ఎవరితో మాట్లాడింది, ఎవరితో కలిసింది అనేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా డీటెయిల్ గా విచారణ కొనసాగుతుంది. మాక్సిమం 1-2 డేస్ లో ఈ కేసు ఒక కంక్లూజన్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ అంకిత్ తో రిలేషన్ లో ఉంది. అంతకన్నా ముందు భర్త ఉన్నారు. దాని తర్వాత అంకిత్ తో రిలేషన్ లో ఉన్న తర్వాత మరో వ్యక్తి తన లైఫ్ లోకి వచ్చారనేటువంటి అంశాన్ని చాలా గోప్యంగా ఉంచినటువంటి బిందు ఆ సీక్రెట్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తా ఉంది. తర్వాత అంకిత్ తో పాటు బిందుని నిర్మానుష్య ప్రాంతంలో బిందుకు సంబంధించినటువంటి మరో లవర్ వాళ్ళిద్దరిని గమనించిన తర్వాత వాళ్ళిద్దరిని చంపి అక్కడ పూర్తిగా వాళ్ళ ఫేస్ ని డ్యామేజ్ చేసి కాల్ చేసి అక్కడ నుంచి పారిపోయినట్లు పోలీసులు ప్రస్తుతం ఒక కంక్లూజన్ కి వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో దీనిపైన డీటెయిల్ గా ఎవిడెన్స్ ని కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఎవరు చంపారో ఆ వ్యక్తితో పాటు ఇంకెవరైనా ఉన్నారనేటువంటి కంక్లూజన్ కి రావాల్సి ఉంది. సో దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని సేకరించేటువంటి పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ తో పాటు మధ్యప్రదేశ్ లో కూడా ఉన్నటువంటి వాళ్ళ రిలేషన్స్ తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పోలీసులు మీడియా ముఖంగా వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ శ్రవణ్.